ముందుకు నడిపిస్తారు. So anyone from the congregation, please briefly remember for this day ministry. సంఘంలో నుండి ఎవరైనా ఒకరు ఈ కూడిక గురించి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించండి. ప్రేమల తండ్రి, దయలేసే నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి నాయన, మరి గత వారం నుంచి వారం వరకు మమ్మల్ని సజీవ రక్షణ చాటును కాచి తండ్రి ప్రభువా. అని మరి ఈ బైబిల్ స్టడీలో తండ్రి నాయన మమ్మల్ని కూడా పాలు బాస్తిలో చేసుకున్నందుకు వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. నాయన మీ వాక్యం గురించి తెలుసుకోవడానికి తండ్రి నాయన, మీ వాక్యం తండ్రి మరి ఆ జ్ఞానంలో పరలోక జ్ఞానం తండ్రి మేము ఇంకా వృద్ధిపరచుకున్న తండ్రి, ఆత్మీయంగా బలపడడానికి తండ్రి మీరే సహాయం చేయండి, కృప చూపించండి తండ్రి. ఆయన మరి పాటల ద్వారా మనం పొందండి తండ్రి. దైవజన్ తండ్రి ఆయన మీ కంఠపూర్వంగా ఉంచి తండ్రి నాయన మీరు మాతో మాట్లాడండి, సహాయం చేయండి ప్రభా. ఆయన మరి ఇంకా అనేక మంది ఆయన ఈ మీటింగ్ లో పాల్గొని తండ్రి మీ యొక్క ఆశీర్వాదాలు తండ్రి పొంది ఆయన ఆత్మీయంగా బలంగా ఎదగడానికి తండ్రి మీరే సహాయం చేయమని ఆయన మీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఇచ్చిన ప్రార్థన అడుగుతూ తండ్రి. మరి అలాగే ట్రాన్స్లేషన్ కూడా మీరే తోడని సహాయం చేయండి ఆయన, మరి మీరే కృప చూపించండి తండ్రి. మీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని చిన్న ప్రార్థన నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతూ వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. పాట సంఖ్య 68, సాంగ్ నెంబర్ 68, తమిళ్ 91, హిందీ 48. 1, 2, 3 వచనాలు పాడుకుందాం. యెహోవాకు స్తుతులు పాడండి మీరు. యెహోవాకు స్తుతులు పాడండి మీరు, యెహోవాకు స్తుతులు పాడండి మీరు. సమాజములో ప్రభు ప్రశంస పాడి సభలు పడండి మీరు, యెహోవాకు స్తుతులు పాడండి మీరు, యెహోవాకు స్తుతులు పాడండి మీరు. ఇశ్రాయేలు తమ సృష్టికర్తను, సియోను వాసులు తమ రాజును. ఇశ్రాయేలు తమ సృష్టికర్తను, సియోను వాసులు తమ రాజును. స్మరించుకొని సంతోషింతురు, స్మరించుకొని సంతోషింతురు. వాక్యమాడి స్తుతి పాడండి మీరు, యెహోవాకు స్తుతులు పాడండి మీరు, యెహోవాకు స్తుతులు పాడండి మీరు. తంబురతోను సితారతోను తనను గూర్చి గానము చేసి, తంబురతోను సితారతోను తనను గూర్చి గానము చేసి, దేవుని ప్రేమ రసమును గ్రోలి, దేవుని ప్రేమ రసమును గ్రోలి. పావనాలంకారము పొంది మీరు, యెహోవాకు స్తుతులు పాడండి మీరు, యెహోవాకు స్తుతులు పాడండి మీరు. భక్తులు గనులై హర్షింతురు, ఉత్సాహమునా ఉప్పొంగెదరు. భక్తులు గనులై హర్షింతురు, ఉత్సాహమునా ఉప్పొంగెదరు. పడకల మీద ప్రభువును కోరి, పడకల మీద
ప్రభువును కోరి పాడి పాడి ప్రభువును తలచెదరు మీరు యెహోవాకు స్తుతులు పాడండి మీరు యెహోవాకు స్తుతులు పాడండి మీరు సమాజములో ప్రభు ప్రశంస పాడి సభలు పాడండి మీరు యెహోవాకు స్తుతులు పాడండి మీరు యెహోవాకు స్తుతులు పాడండి మీరు. వింటిమయా నీ స్వరము, కంటిమయా నీ రూపమును. పాట సంఖ్య 267, సాంగ్ నంబర్ 267 ఇన్ తెలుగు, తమిళ్ 206, హిందీ 263. 1, 2, 3 వచనాలు. ఇంటిమయా నీ స్వరము, కంటిమయా నీ రూపమును. ప్రియా ప్రభు నిన్నుగాక వేరెవరిని చూడము వినము. ప్రియా ప్రభు నిన్నుగాక వేరెవరిని చూడము వినము. భక్తి మర్మము గొప్పది ఎంతో, శరీరుడుగా మారిన దేవా. భక్తి మర్మము గొప్పది ఎంతో, శరీరుడుగా మారిన దేవా. దూతలకు కనబడితివి, దూతలకు కనబడితివి. లోకమందు నమ్మబడి ఉన్న దేవా, లోకమందు నమ్మబడి ఉన్న దేవా. ఇంటిమయా నీ స్వరము, కంటిమయా నీ రూపమును. ప్రియా ప్రభు నిన్నుగాక వేరెవరిని చూడము వినము. ప్రియా ప్రభు నిన్నుగాక వేరెవరిని చూడము వినము. భయపడవలదా నీ దూతాలు తెలిపే మహా సంతోషకరమైన వార్త. భయపడగలదా దూతాలు తెలిపే మహా సంతోషకరమైన వార్త. రక్షకుడు పుట్టేనని, రక్షకుడు పుట్టేనని. పరమందు మహిమా భువికి శాంతి అనిరి, పరమందు మహిమా భువికి శాంతి అనిరి. ఇంటిమయా నీ స్వరము, కంటిమయా నీ రూపమును. ప్రియా ప్రభు నిన్నుగాక వేరెవరిని చూడము వినము. ప్రియా ప్రభు నిన్నుగాక వేరెవరిని చూడము వినము. నరరూపధారి అయితివి ప్రభువా, అద్భుతములు చేసి ఉన్నావు. నరరూపధారి అయితివి ప్రభువా, అద్భుతములు చేసి ఉన్నావు. వేరెవ్వరు చేయలేరు, వేరెవ్వరు
చేయలేరు. అద్భుత కరుణ ఘనత కలుగునుగాక, అద్భుత కరుణ ఘనత కలుగునుగాక. వింటి భయాది స్వరము, కంటి భయాది రూపమును, ప్రియ ప్రభు నిన్నుగాక. వేరెవరిని చూడము వినము, ప్రియ ప్రభు నిన్నుగాక. వేరెవరిని చూడము వినము. ఆకాశమందు నీవుండగా నేనెవరికి భయపడను. ఈ కొత్త పాటల షీట్లో నుంచి పాడుతున్నాం. 1, 2, 3 వచనాలు. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. శత్రు సమూహము నన్ను చుట్టిన, సైతానుడు సంహరింపజూసిన. శత్రు సమూహము నన్ను చుట్టిన, సైతానుడు సంహరింపజూసిన. నా సహవాసిగని ఉండగా నేను ఎవరికి భయపడను. నా సహవాసిగని ఉండగా నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. వ్యాధులు కరువులు శోధనలు, బాధలు దుఃఖము వేదనలు. వ్యాధులు కరువులు శోధనలు, బాధలు దుఃఖము వేదనలు. మరణము మృంగగా ఆశించిన నేను దేనికి భయపడను. మరణము మృంగగా ఆశించిన నేను దేనికి భయపడను. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. మహిమైశ్వర్యము వైభవము, మహిమానందము మారనివి. మహిమైశ్వర్యము వైభవము, మహిమానందము మారనివి. నా ప్రభు క్రీస్తే
నాకుండగా నేను ఎవరికి భయపడను. నా ప్రభు క్రీస్తే నాకుండగా నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. చివరిగా హిందీ పాట ముక్తి దిలాయే ईशु नाम. मुक्ति दिलाए ईशु नाम. मुक्ति दिलाए ईशु नाम, शांति दिलाए ईशु नाम. मुक्ति दिलाए ईशु नाम, शांति दिलाए ईशु नाम. चरनी में तूने जन्म लिया ईशु, चरनी में तूने जन्म लिया ईशु. सूली पर हुआ विश्राम, सूली पर हुआ विश्राम, सूली पर हुआ विश्राम, सूली पर हुआ विश्राम. मुक्ति दिलाए ईशु नाम, शांति दिलाए ईशु नाम. मुक्ति दिलाए ईशु नाम, शांति दिलाए ईशु नाम. क्रूस पर अपना खून बहाया, क्रूस पर अपना खून बहाया, सारा चुकाया दाम, सारा चुकाया दाम, सारा चुकाया दाम, सारा चुकाया दाम. मुक्ति दिलाए ईशु नाम, शांति दिलाए ईशु नाम. मुक्ति दिलाए ईशु नाम, शांति दिलाए ईशु नाम. ईशु दया का बहता सागर, ईशु दया का बहता सागर, ईशु है दाता महान, ईशु है दाता महान, ईशु है दाता महान, ईशु है दाता महान. मुक्ति दिलाए ईशु नाम, शांति दिलाए ईशु नाम. मुक्ति दिलाए ईशु नाम, शांति दिलाए ईशु नाम. Simon Jacob, brother.
ప్రైజ్ ది లార్డ్. ఎదురాను. ప్రియమైన సహోదర సహోదరులందరికీ యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ సాయంకాల సమయంలో బైబిల్ ధ్యాన సమయం కొరకై ఆహ్వానిస్తూ వందనములు తెలియజేస్తున్నాం. जय मसीह की प्रिय भाई और बहनों, आप सभी लोगों को इस शाम के समय में बाइबल ध्यान मनन के लिए आमंत्रित करते हैं। Praise the Lord, dear brothers and sisters. We greet you all in the name of our Lord Jesus Christ for this Bible study session. ఈ సంవత్సరం యొక్క దాదాపు చివరికి మనం వచ్చుంటున్నాము. ఇంకా 2 బైబిల్ స్టడీస్ ఈ దినము మరలా వచ్చే వారము మాత్రమే మనకు 2027 సంవత్సరములకు ఉన్న బైబిల్ ధ్యాన సమయములు. हम इस साल के अंतिम महीने में है, इस साल के 12वां महीने में है और इस साल में सिर्फ और बाइबल ध्यान मनन करने के लिए हमारे लिए सिर्फ 2 हफ्ते रह गए हैं। एक आज का एक दिन और आने वाले जुमेरात भी एक और बाकी है। We have almost come to the end of the year and we have only 2 Bible study sessions, one including today and the next week following. ఈ దినము ఒకవేళ మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మను గురించి ఆలోచించేస్తున్నాము ఈ సమయాల్లో. అలాగే మన వాగ్దానమును కూడా సంఘ వాగ్దానమును దృష్టిలో ఉంచుకొని ఈ ధ్యానమును చేయడానికి ప్రయత్నం చేస్తాం. और इन दिनों में पिछले हफ्ते से हम प्रभु यीशु मसीह के जन्म के बारे में ध्यान मनन कर रहे हैं और साथ ही साथ इस साल की जो प्रतिज्ञा हमारी मंडली, हमारी कलीसिया को दी गई है, उसे भी हमारे ध्यान में रखते हुए उसके प्रति भी हम ध्यान मनन कर रहे हैं। And these days we are meditating about the birth of Lord Jesus Christ. Keeping in that mind, we will also remember the church promise what Lord has given to us, and we shall meditate today in this Bible study. ఒకవేళ వచ్చే బైబిల్ స్టడీ వచ్చే వారము మనము యేసు ప్రభువారి యొక్క జన్మను గురించి ఇంతగా ధ్యానం చేయడానికి ఈ సందర్భము దాటిపోతుంది కాబట్టి అవకాశం ఉండకపోవచ్చు. और आने वाले हफ्ते में और इस समय बीता जा रहा है तो प्रभु यीशु मसीह के जन्म के बारे में आने वाले हफ्तों से शायद हम ध्यान मनन आगे नहीं जारी रख पाएंगे. And because this occasion, the whole world is remembering about the birth of Lord Jesus Christ, maybe this week we will meditate upon more on the birth, and maybe next week we will not be meditating about that subject in deeply. ఏదేమైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ మన హృదయంలో జరిగింది కాబట్టి, ప్రభు మన హృదయంలో ఉన్నాడు కాబట్టి అనునిత్యము మనం ప్రభువును ధ్యానం చేస్తూ ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తుంటాం. और बात चाहे जो भी हो, प्रभु यीशु मसीह का जन्म हमारे हृदय में दोबारा हुआ है, प्रभु यीशु मसीह हमारे हृदय में है, तो इसीलिए हम प्रभु यीशु मसीह के जन्म के बारे में ध्यान मनन कर रहे हैं क्योंकि वो हमारे हृदय में बस चुके हैं. Whatever may be the occasion or situation, we have the experience that our Lord has taken birth in our lives. So because of that birth, we shall praise and glorify our Lord. ఈ సమయంలో మనము ధ్యానం చేయటం కొరకై మత్తయి సువార్త 1వ అధ్యాయములోని సంగతులను చూడబోతున్నాం. और आज के दिन ध्यान मनन के लिए आइए मत्ती का सुसमाचार के पहले अध्याय से हमारा ध्यान मनन रहेगा. For today's meditation, shall we turn our Bibles to the Gospel according to Matthew chapter 1, and from this portion we shall see about the birth of Lord Jesus Christ. ఒకవేళ ఈ అధ్యాయం అంతా చదవడానికి మనకు సమయం సరిపోదు కాబట్టి 1వ అధ్యాయము మత్తయి సువార్త 16వ వచనం మాత్రము మనం అందరము ఈ సమయం కొరకై కలిసి చదువుకుంటాం. इस अध्याय के पूरे वचन को हम नहीं पढ़ सकेंगे क्योंकि ये नहीं पढ़ पाएंगे समय के अनुसार. आइए मत्ती का सुसमाचार पहले अध्याय के 16 वचन को हम पढ़ते हैं सब मिलकर. Because of the time restriction, we cannot read the whole chapter, but we will read Matthew's Gospel chapter 1 and verse 16. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ప్రభు తన వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ప్రభు సహాయం కొరకై ప్రార్థనలో చూస్తాం. परमेश्वर इस वचन को आशीष दे और हमारे समझने में सहायता करे और उनकी अगुवाई के लिए आइए प्रार्थना में उनकी ओर देखते हैं. Lord may bless this portion and give us good understanding to understand, and for his help shall we look unto the Lord in prayer. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతముగా హెచ్చించబడిన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాం.
2021 సంవత్సరం అద్భుతంగా మీరు నడిపించినందుకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరం యొక్క చివరి భాగంలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చారు తండ్రి. మరి ఈ యొక్క సమయాల్లో బైబిల్ ధ్యాన సమయముగా, బైబిల్ పఠన సమయముగా సంగమనకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి కూడా మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ దినము ఈ కూడికలో పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. మరి ఈ సమయంలో ఏమైతే మేము చదివి ఉంటున్నామో ఆ భాగంలో నుండి మీ యొక్క మరి ఉన్నతమైన ఉద్దేశములు, తలంపులను మాకు విరిచి పంచి పెట్టమని ప్రార్థిస్తున్నాం. అల్పులము తండ్రి, యోగ్యత లేని వారము అయినప్పటికీ మీ ప్రజల ముందు నిలబడి ఉంటున్నాం. మీ ఆత్మతో అభిషేకించి మరి మీ రక్త పరోక్షంగా తీసుకొస్తుండగా మీరే బలపరిచి మీ మాటలు మా నోటిలో ఉంచి బోధించటంలో, తర్జుమా చేయటంలో కూడా సహాయపడమని ప్రార్థిస్తున్నాం. అంధకార శక్తులన్నింటినీ విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాము. మీ రక్త ప్రోక్షణ క్రిందికి తండ్రి నన్ను మమ్మల్ని సాధనములను కూడా తీసుకొస్తున్నాం. ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా సిగ్నల్స్ ట్రాన్స్మిట్ కావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఏమైతే తండ్రి మేము చదువుతున్నామో, వింటున్నామో అవి మా జీవితంలో జ్ఞాపకం పెట్టుకొని అన్వయించుకొని ఆ ప్రకారం నడుచుకున్నట్టుకు సహాయపడమని ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనము ప్రభు మనకు ఈ సంవత్సరం అనుగ్రహించిన వాగ్దాన భాగమును చదువుకుంటాం. दानियल का किताब 11 अध्याय के 32 वचन जो परमेश्वर ने हमारी मंडली के प्रति इस साल प्रतिज्ञा के रूप में दिया है, आइए उस वचन को भी पढ़ लेते हैं ना. साउंड वस्तले अनम्यूट लेंगे. Shall we read the promise what Lord has given to us as a church from Daniel, the book of Daniel, chapter 11 and verse 32. అయితే తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. But the people that do know their God shall be strong and do exploits. దేవుడు అద్భుతంగా ఈ సంవత్సరము మనలను ఈ యొక్క వాగ్దానం ఆధారం చేసుకొని నడిపిస్తూ దేవుని బిడలముగా ఎలాగో మనము బలము కలిగి ప్రభు ద్వారా బలపరచబడతాము, బలము కలిగి జీవిస్తామో పలు విధాలుగా మనకు బోధిస్తూ వచ్చాడు. परमेश्वर ने बहुत ही अद्भुत और आश्चर्य रीति से इस साल की प्रतिज्ञा हमारी मंडली को दी है और इस वचन को लेकर हमने ध्यान मनन किया है. परमेश्वर के बच्चों को जो परमेश्वर की ज्ञान रखते हैं, परमेश्वर उनके हियाव बढ़ाकर किस तरह से महान और बल कार्य करते हैं, इसके बारे में हमने देखते हुए आए. And we can say with experience this whole year, based on the promise what Lord has given to us, He has been leading us, guiding us by His strength and by doing His great and mighty works in midst of us. అలాగే యేసు ప్రభు వారి యొక్క జననము సందర్భంలో కూడా ప్రభు యొక్క వాగ్దానమును ఆధారం చేసుకొని యేసు ప్రభు ఈ లోకంలో జన్మించడానికి అనేక మందిని బలపరుస్తూ వారి ద్వారా యేసు ప్రభు ఈ లోకంలోనికి ఉద్భవించినట్లుగా మనము దేవుని వాక్యంలో చూడగలం. और परमेश्वर के वचन में हम देखते हैं इसी प्रकार से जो हमारी मंडली को प्रतिज्ञा दी गई है, उसी वचन के आधार पर हम देखते हैं प्रभु यीशु मसीह का जन्म किस तरह से इस धरती पर, इस संसार में हुआ और किस तरह से उन्होंने व्यक्तियों को या मनुष्यों को बल देते हुए, शक्ति देते हुए महान कार्य किए, उसके बारे में भी हमने देखा. And we can see the same thing in the life of our Lord Jesus Christ based on the promises or the prophecies what has been given about Him. He came into this world and through His life He strengthened many of His children. యేసు ప్రభువారు ఈ లోకములోనికి జన్మించడానికి అనేక మంది కారకులుగా ఉన్నారు. और प्रभु यीशु मसीह इस संसार में जन्म लेने के लिए हम देख सकते हैं कई व्यक्तियों का या कई मनुष्यों का इसके अंदर एक कारण की तरह वो लोग बताया गए. And there are many people in this world we see for the reason through which Lord Jesus Christ took birth in this world. యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడు అని చెప్పడానికి ఆయన పుట్టుక ఒక ఆధారం అయితే ఆయన వంశావళి కూడా
దేవుని వాక్యంలో రాయబడిన వంశావళి ఒక ఆధారముగా మనకు కనబడుతుంది. और प्रभु यीशु मसीह के जन्म के बारे में किस तरह से हमने देखा है, किस तरह से यहाँ पर लिखा गया, कहा गया, और उसी तरह प्रभु यीशु मसीह की जो वंशावली है और जिस गोत्र से या किस वंश से वो आए, वो वंशावली के बारे में भी हम देखें. By the birth of Lord Jesus Christ, it is one of the ways we can know that about his birth, and the genealogy of Lord Jesus Christ also speaks about the birth of Lord Jesus Christ. నూతన నిబంధనలో ఇద్దరు సువార్థికులు యేసు ప్రభువారి యొక్క వంశావళిని గురించి వ్రాశారు. और नए नियम में हम देख सकते हैं दो सुसमाचार लिखने वाले दो भक्त या दो भविष्यताओं के बारे में हम देख सकते हैं जो प्रभु यीशु मसीह के जन्म के बारे में लिखे हैं. We see in the Bible two preachers of the gospel have written about the genealogy or generations of Lord Jesus Christ. మత్తయి సువార్థికుడు యేసు ప్రభువారి యొక్క పుట్టుక లేక జన్మను గూర్చి లేక వంశావళిని గూర్చి ఆయన యొక్క రాజ్య సంబంధమైన వంశావళి, రాయల్ లీనేజ్, రాజ్య సంబంధమైన వంశావళిని గురించి తాను రాస్తున్నట్లుగా మనం చూడగలం. और हम देख सकते हैं लेखक जो मत्ती सुसमाचार लिखे हैं उन्होंने प्रभु यीशु मसीह की जन्म के बारे में भी लिखा है और प्रभु यीशु मसीह की वंशावली जो राजाओं के गृह से या राजाओं के परंपरा से जिस तरह से उनका जन्म हुआ उसके बारे में लेखक जो मत्ती का सुसमाचार लिखे हैं उनके बारे में लिखा गया. Matthew, writing about the genealogy or the generations of Lord Jesus Christ, he emphasized about his generation being a kingly generation. ఆ తర్వాత లూకా కూడా వంశావళిని గురించి వ్రాశాడు. లూకా సువార్త 3వ అధ్యాయంలో అవి చూడగలము. और लूका का सुसमाचार 3रे अध्याय में भी हम देख सकते हैं कि लूका का सुसमाचार लिखे हैं वो भी प्रभु यीशु मसीह की जन्म के बारे में और उनकी वंशावली के बारे में लिखते हैं. And we can also see Luke writing about the genealogy of Lord Jesus Christ. లూకా సువార్త 3వ అధ్యాయము 23వ వచనం నుండి ఆ మాటలు మనకు కనబడతాయి. और लूका के सुसमाचार 3रे अध्याय के 23 वचन से इन बातों को हम देख सकते हैं. And this genealogy we can see from Luke's Gospel chapter 3 from verse 23. లూకా సువార్తలో యేసు ప్రభువారి యొక్క వంశావళి, వాళ్ళ యొక్క పూర్వీకుల వారి యొక్క పేర్లు అవన్నీ కూడా మరి మరియకు సంబంధించి లూకా సువార్త చూడగలము. మత్తయి సువార్తలో యేసేపుకు సంబంధించి మనం చూడగలము. और लूका के सुसमाचार में हम देख सकते हैं कि प्रभु यीशु मसीह की जन्म के बारे में, वंशावली के बारे में, और यहाँ लूका के सुसमाचार में हम देख सकते हैं कि मरियम किस वंशावली से आई है और मरियम की ओर से जो वंशावली है उसके बारे में लिखा गया. और मत्ती के सुसमाचार में जब हम जाते हैं तो मत्ती के सुसमाचार में हम देख सकते हैं वहां पर यूसुफ और यूसुफ की जो पूर्वजों के बारे में या उसकी वंशावली के बारे में देखते हैं. In Luke's Gospel we see the lineage or the genealogy concerning Mary. About Lord Jesus Christ, and in Matthew's Gospel he mentions the lineage from the life of Joseph. ఇవి మనకు కొన్నిసార్లు చదువుతున్నప్పుడు ఇవన్నీ అవసరమా అనిపిస్తుంది, చదవటం కూడా కష్టం అనిపిస్తుంది. और जब हम इन सारी बातों को पढ़ते हैं या ध्यान मनन करते हैं तो शायद हम इस तरह से सोचते होंगे कि ये सारी बातें जानने की मुझे आवश्यकता है क्या कहकर. Many times it so happens when we read this genealogy, it comes into our mind, is it necessary for us to read or is it of any importance? అయితే పరిశుద్ధాత్మ దేవుడు వీటన్నిటిని దేవుని వాక్యములో పొందుపరిచి ఉంచాడు అంటే ఇవి చాలా ప్రాముఖ్యమైనవి అని మనము గ్రహించవచ్చు. क्योंकि पवित्र आत्मा के द्वारा, पवित्र आत्मा की अगुवाई के द्वारा ये सारी बातें पवित्र शास्त्र में लिखी गई है, इसीलिए हम कह सकते हैं कि ये सारी बातें जानना हमारे लिए आवश्यकता है. Because it is written by the inspiration of the Holy Spirit, we have to consider all these things to be of great importance. ఒకవేళ మనకు సులభంగా అర్థం కావడం కోసమని ఒక చిన్న పాఠాన్ని మీకు చూపిస్తున్నాను. देखिए हमें आसानी से समझने के लिए यहाँ पर एक इमेज दिखाया जा रहा है. For us to understand in a simple manner, one slide has been shown to us.
ఈ ప్రక్కన ఉన్న ఈ కర్సర్ మూవ్ అవుతున్న ఈ ప్రక్కన ఉన్న దాంట్లో లూకాసు వార్తలో ఉన్న సంగతులు మనము చూస్తాం. और यहाँ पर ये कर्सर मूव हो रहा है, इस तरफ हम देख सकते हैं कि लूका के सुसमाचार में जिन बातों को लिखा गया. On the right side, we can see about what has Luke written. అలాగే మరి ఎడమ ప్రక్క ఉన్న ఈ సంగతులు మత్తయి సువార్తలో రాయబడిన సంగతులు చూడగలం. और लेफ्ट साइड पे हम देख सकते हैं कि जहां पर बातें जो मत्ती की सुसमाचार में लिखे गए. And on the left side, we see what Matthew has written. ఒకవేళ అవి టైప్ చేసేటప్పుడు ఏమైనా తప్పులు ఉండొచ్చు, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండొచ్చు, వాటిని గురించి మీరు పట్టించుకోవద్దు. అయితే మనకు విషయం అర్థం చేసుకోవడం మాత్రమే నేను ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టాను. शायद यहाँ पर कुछ अक्षर टाइप करते समय में शायद थोड़ी बहुत गलतियां हो सकती है, उसके ऊपर आप ध्यान मत दीजिएगा. यहाँ पर हमें विषय को समझना हमारे लिए बहुत प्रामुख्य है. We request you to not to see the grammar or the spellings, but I have prepared this slide so that we can understand very easily. ఇక్కడ యోసేపు అనేది సంథింగ్ ఏదో తప్పు పడిపోయింది, అటువంటివి ఏదైనా ఉంటే కూడా మీరు మనసులో పెట్టుకోవద్దని మనం చేస్తున్నాం. यहाँ पर जोसेफ का नाम या कुछ अक्षर थोड़ी गलती से टाइप हो चुकी है. इन बातों पर ध्यान मत दीजिए, अपने मन में इस शंका को आने मत दीजिए. Or some spellings are wrong, so please don't mind all those things. సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనములో యేసుక్రీస్తు వంశావళి అని చదువుతాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. मत्ती के सुसमाचार पहले अध्याय के पहले वचन में हम पढ़ते हैं कि प्रभु यीशु मसीह की जन्म के बारे में या उनकी वंशावली के बारे में. In Matthew's Gospel, chapter 1 and verse 1, we read about the book of the genealogy of. వంశావళి అనే ఈ మాట మనకి ఏమి తెలియజేస్తుందంటే, కుటుంబము, పితరులు, మన తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు, ఆ విధముగా వంశముల వారీగా ఎలాగూ ఉంది అనే చరిత్రను తెలియచేసేది वंशावली पट्टिका. और ये वंशावली क्या है अगर हम देखेंगे या जानने की कोशिश करेंगे तो ये एक परिवारों के बारे में कह सकते हैं या संतानों के बारे में कह सकते हैं कि उनकी परिवार के बारे में और उनके संतान के बारे में एक चिट्टे की तरह लिखी गई. అనలేదా? సారీ, మీరు కనబడలేందుకు నేను ఆగినాను. ఓకే, మత్తయి సువార్తలో మత్తయి సువార్తికుడు యూదుడు కాబట్టి యూదులకు ఈ పత్రిక ఈ సువార్త రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. और यहाँ पर हम देख सकते हैं मत्ती के बारे में, जो मत्ती के सुसमाचार लिखे हैं, मत्ती ये यहूदी की वंशावली से है, इसीलिए ये सुसमाचार यहूदियों के प्रति वो लिख रहे हैं. Matthew being a Jew, he has written this gospel to the Jews. మత్తయి సువార్తలో రాయబడిన ఈ వంశావళి అనే మాట ఒకవేళ ఆది కాండములో 5వ అధ్యాయములో ఉన్న సంగతులను చూసి ఒకవేళ ప్రభావితం చెంది మత్తయి ఈ మాట వ్రాసి ఉండొచ్చు అని అనేక మంది చెప్తారు. और कहीं व्यक्तियां या कहीं संत इस तरह से कहते हैं कि उत्पत्ति की 5वें अध्याय को ध्यान में रखते हुए वहां की जो घटनाएं वहां पर लिखी गई है उसके आधार पर मत्थई इस सुसमाचार को लिखने वाले मत्थई लेखक उस पर प्रभावित होकर इस सुसमाचार को यहाँ पर लिखे जैसा भी कहा जाता है. Many scholars say that the word genealogy or writing this genealogy, Matthew might have considered or been encouraged from Genesis chapter 5, where it has been written about some genealogy. ఆది కాండం 5వ అధ్యాయము మొదటి వచనంలో ఆదాము వంశావళి గ్రంథము ఇదే అని అక్కడ రాయబడిన సంగతులు చూస్తాం. और उत्पत्ति का किताब 5वें अध्याय के पहले वचन में हम देख सकते हैं आदम की वंशावली के बारे में लिखा गया कि आदम की वंशावली यह है कहकर. See, the same words are written in Genesis chapter 5 and verse 1 about Adam also. This book is the generations of Adam.
అలాగే మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో మత్తయి వ్రాస్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు వంశావళి అని. और मत्ती का सुसमाचार पहले अध्याय के पहले वचन में भी यहाँ पर लिखा जा रहा है कि यीशु की वंशावली कहकर. And we see in Matthew's Gospel, chapter 1 and verse 1, Matthew writing about the genealogy of Jesus Christ. 18వ వచనములో మత్తయి సువార్త మొదటి అధ్యాయము 18వ వచనములో యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా అని కూడా మనం చదువుతున్నాం. और इसी मत्ती के सुसमाचार पहले अध्याय के 18 वचन में हम देख सकते हैं कि यीशु मसीह का जन्म इस प्रकार से कहकर वहां पर लिखा गया. And we can also read this word in Matthew's Gospel, chapter 1 and verse 18. Now the birth of Jesus Christ was in this way. కాబట్టి ఈ రెండు పదాలు మనం తీసుకున్నట్లయితే వంశావళి అలాగే జనన విధము ఈ రెండు కూడా ఒకే అర్థం ఇచ్చే పదాలుగా మనకు కనబడుతున్నాయి. और इस दो पदों को अगर हम लेते हैं, इस दो बातों को अगर हम लेते हैं कि वंशावली के बारे में या जन्म के बारे में, ये दो बातों का अर्थ एक ही तरह हमें समझ आता है. If we take these two words, this genealogy, generation, or in this way, both helps us to understand in the same way. ఒకవేళ జననము పుట్టుక 18వ వచనంలో వ్రాయబడిన మాట అది గ్రీక్ లో జెనసిస్ ఆది ఉద్భవించటము అనే అర్థం ఇస్తుంది. और यहाँ पर हम देख सकते हैं जिस तरह से मत्ती का समाचार पहले अध्याय के 18 पद में कहा गया कि जन्म के बारे में या उनका जन्म लेना उसके बारे में अगर हम देख सकते हैं तो हम इसी पद को ग्रीक भाषा में देख सकते हैं कि उत्पत्ति कहकर. We see the word which is written here in Matthew's Gospel, chapter 1 and verse 18, birth, which in Greek it speaks to us about the genesis or the beginning. ఆది కాండము కూడా మనం చూస్తాము ప్రారంభము, మానవ యొక్క చరిత్రకు ప్రారంభముగా మనం చూస్తాము ఆది కాండం. और उत्पत्ति के किताब में भी हम देख सकते हैं कि मानव का इतिहास के बारे में जो शुरुआत है वहां पर कहकर. And in Genesis we can see and we can know that that's the birth or the beginning of mankind. మొదటి 5 గ్రంథములు దేవుని వాక్యములో బైబిల్ గ్రంథములో మొదటి 5 గ్రంథములను పంచకాండములు అంటారు, పెంటాట్యూక్. और पवित्र शास्त्र में जो पहले के 5 भाग या 5 अध्याय को अगर हम देख सकते हैं इसे पंचकांड कहकर कहते हैं. And the first 5 books in the Old Testament it speaks about the Pentateuch. అయితే ఈ యొక్క పంచకాండములలో ప్రారంభము ఆది ఉద్భవించినది ఆది కాండముగా మనం చూస్తాం. और इस 5 अध्याय में, इस 5 किताबों में पहला हम देख सकते हैं कि उत्पत्ति का किताब जो शुरुआत की तरह हमें बताया जा रहा है. And in this Pentateuch, the 5 books, the beginning was Genesis. The first book was Genesis. ఆది కాండములో మొదటి మానవుడైన ఆదాము ఉద్భవించిన సందర్భాన్ని కూడా మనం చదువుతాం. और इसी उत्पत्ति का किताब में जिस तरह से आदम का जो जन्म हुआ, किस तरह से आदम की उत्पन्न हुई उसके बारे में भी हम देखते हैं. And in this same Genesis we see about the birth or the creation of Adam. అయితే నూతన నిబంధన యొక్క ప్రారంభము, నూతన నిబంధన యొక్క ఉత్పత్తి లేక యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క జననమును గురించి, రెండవ ఆదామైన యేసు ప్రభు యొక్క జన్మను గురించి ప్రారంభించబడుతున్నట్లుగా మనం చూస్తాం. और जब हम नए नियम के किताब की ओर आते हैं या नए नियम के पुस्तक के ओर हम आते हैं तो वहां पर प्रभु यीशु मसीह के जन्म के बारे में कहा गया है जो दूसरी आदम की तरह उत्पन्न हुए कहकर. And the first gospel or the beginning of the New Testament book we see the birth of Lord Jesus Christ. ఒకవేళ ఈ యొక్క అధ్యాయాలలో మనము గమనించినట్లయితే మత్తయి సువార్తలో రాయబడిన మొదటి అధ్యాయములో రాయబడిన సంగతులు మనకు దినవృత్తాంతముల మొదటి గ్రంథము మొదటి 3 అధ్యాయాల్లో రాయబడిన సంగతులను పోల్చినట్లయితే కొన్నిసార్లు ఇవన్నీ అర్థమవుతాయి. और ये अगर हम देखते हैं कि मत्ती के सुसमाचार के जो पहला अध्याय है और मत्ती सुसमाचार के जो अध्याय है इसे अगर हम दूसरे इतिहास के किताब या इतिहास के किताब में भी पहले 3 अध्यायों में अगर हम देख सकते हैं तो ये भी वहां से प्रभावित होकर लिए गए सो वचन की तरह हम देख सकते हैं.
And we can compare this Matthew's Gospel first chapter with the Second Chronicles 3 chapters, and we can see some comparison between both. మీరందరూ కూడా మీ బైబిల్ తెరిచి చూస్తున్నారని మేము చాలా నమ్ముతున్నాం. తప్పకుండా మీరు బైబిల్ తీస్తున్నారని. దినవృత్తాంతముల మొదటి గ్రంథము మొదటి 3 అధ్యాయాల్లో అక్కడ వంశావళిల గురించి మనం చూస్తాం. और हम यकीन करते हैं कि हम आशा करते हैं कि आप सभी लोग अपनी अपनी बाइबल को अपने साथ रखे हैं और उसे खोलकर देख रहे हैं कहकर हम विश्वास करते हैं. इसी तरह पहले इतिहास के पहले 3 किताबों में भी 3 अध्यायों में भी इसी वंशावली के बारे में कहा गया और लिखा गया. And we believe and hope that all of us are looking at our Bibles, and we see First Chronicles first 3 chapters. It's written about the genealogies. అయితే ఈ 3 అధ్యాయములలో చాలా విస్తృతంగా చరిత్ర ఆ వంశావళి ఉంది. కానీ మత్తయి భక్తుడు కొంత భాగమును మాత్రమే తాను తీసుకొని ఇక్కడ పొందుపరిచినట్లుగా మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో చూస్తాం. और पहले इतिहास के किताब पहले 3 अध्यायों में तो कहीं ज्यादा से ज्यादा वंशावलियों के बारे में, बहुत ही इतिहास की वंशावलियों के बारे में वहां पर लिखा गया है. लेकिन लेखक मत्थई जो सुसमाचार को लिखे हैं वहां से सिर्फ चंद बातों को लेकर, चंद बातों पर आधार होकर यहाँ पर उन्होंने चंद बातें लिखी है. The writer in First Chronicles in first 3 chapters have given much details about the genealogy, but we see Matthew taking a certain portion from this has started his genealogy. మత్తయి సువార్త మొదటి అధ్యాయములో మత్తయి భక్తుడు చెబుతూ ఈ పైన వ్రాయబడిన వంశావళి ఈ క్రమమంతా కూడా 3 భాగాలుగా ఉంది అని 17వ వచనంలో తాను చెప్తున్నాడు. और मत्ती के सुसमाचार के लेखक इस वंशावली के बारे में कहते हुए वहां पर वो 17 वचन में कहते हैं कि ये सारी वंशावली, यहाँ पर ये सारी बातें 3 भागों में है कहकर. Matthew Gospel chapter 1 and verse 17 he says that all these generations have been divided into 3 parts or portions. మొదటి భాగము అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములని చెప్పాడు. और यहाँ पर वो कहते हैं कि इस प्रकार अब्राहम से लेकर दाऊद तक 14 पीढ़ियां हुई कहकर कह रहे हैं. The first part we see, the first part of generation from Abraham to David are 14 generations. రెండవ భాగంలో దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు తీసుకుపోబడిన కాలము లేక ఆ పేర్లు, కొన్ని పేర్లు. और दूसरी बात वो कहते हैं कि और दाऊद से बबुलोन को बंदी होकर पहुंचाए जाने तक 14 पीढ़ियों के बारे में यहाँ पर कहते हैं. And the second part of the generation is from David until the carrying away into Babylon are 14 generations. మూడవ భాగము బబులోనుకు కొనుపోబడినది మొదలుకొని చివరి వరకు అనగా యేసుక్రీస్తు ప్రభువారు జన్మించేంత వరకు వ్రాయబడిన సంగతులు. और तीसरी बात को हम देख सकते हैं बबुलोन को पहुंचाए जाने के समय में वहां से लेकर मसीहा के जन्म तक हम कह सकते हैं यहां तक भी 14 पीढ़ी हुई कहकर. మత్తయి సువార్త మొదటి అధ్యాయములో మొదటి వచనం నుండి లేక 2వ వచనం నుండి 6వ వచనం వరకు మొదటి భాగములో ఉన్న పేర్లు చూస్తాం. और मत्ती का सुसमाचार पहले अध्याय के दूसरे वचन से लेकर 6 वचन तक इस पहले भाग के बारे में या पहले भाग में जिन नामों को लिखा गया उसके बारे में हम देखते हैं. We see the last part from the carrying away into Babylon unto Christ are 14 generations. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 2వ వచనములో అబ్రహాము అని ప్రారంభించబడి 6వ వచనములో దావీదు సొలొమోను దగ్గర ఆగింది. और यहाँ पर हम देख सकते हैं मत्ती का सुसमाचार पहले अध्याय के दूसरा वचन में अब्राहम की इतिहास के अब्राहम से जो नाम यहाँ पर शुरू होकर 6 अध्याय के दाऊद ने सुलेमान को जन्म दिया कहकर वहां तक हम देखते हैं. And Matthew's Gospel chapter 1 verse 2 it begins with Abraham, and in 6th verse David begot
the king begot Solomon, it stops there. 6వ వచనము మొదటి భాగములో యెషయి రాజైన దావీదును కనెను. కాబట్టి ఈ మొదటి భాగము అబ్రహాము నుండి దావీదు వరకు ఉన్న భాగముగా చూస్తాం. और यहाँ पर हम देख सकते हैं और यीशु से दाऊद राजा का उत्पन्न हुआ कहकर यहाँ पर हम देख सकते हैं, और यहाँ से अब्राहम से लेकर दाऊद तक की वंशावली के बारे में या गोत्र के बारे में कह सकते हैं. We see the first part from as in verse 2 it starts from Abraham, and in verse 6 Jesse begot David, the generation from Abraham to David. ఇప్పుడు 6వ వచనము 2వ భాగము అంటే దావీదు దగ్గర నుండి, దావీదు తర్వాత దగ్గర నుండి 11వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ యోషియా అనే మాట, యొకన్య అనే మాటలు అనే పేర్లు కనబడతాయి. और यहाँ से अगर हम देख सकते हैं कि दाऊद की उत्पन्न के और से 6 से लेकर अगर हम 11 पद तक अगर हम देख सकते हैं, यहाँ पर चंद नामों के बारे में हम देख सकते हैं कि योशिया का उत्पन्न हुआ कहकर और आमोन के उत्पन्न हुआ कहकर हम कुछ चंद बातों को यहाँ पर देख सकते हैं. From verse 6, second portion, and David the king begot Solomon, from there till 11th verse, and Joshua begot Jeconiah. This is the second portion. 11వ వచనం ఈ భాగంలోది యూదులు బబులోనుకు తీసుకుపోబడిన కాలం. और यहाँ पर 11 वचन में हम देख सकते हैं, यहाँ पर यहूदियों ने बबुलोन को अपने बंदित्व बनाकर ले गए. And in the second portion of verse 11 we see about the time they were carried away to Babylon. ఇప్పుడు 3వ భాగం 12వ వచనం నుండి బబులోనుకు కొనుక్కోబడిన తర్వాత దగ్గర నుండి మరి 16వ వచనం వరకు చూసినట్లయితే యేసు ప్రభు వారి యొక్క జన్మ, యేసు పుట్టెను అనే మాట వరకు చూసినట్లయితే బబులోను కాలము దగ్గర నుండి యేసు ప్రభు వారు జన్మించిన సమయం వరకు ఉన్న పేర్లు ఆ కాలము చూస్తాం. और 12 वचन से लेकर 16 वचन तक अगर हम देखते हैं तो यहाँ पर जहाँ यहूदियों ने वहां से प्रजा को बबुलोन ले जाने के समय से लेकर और यहाँ पर प्रभु यीशु मसीह की जन्म तक हम देख सकते हैं. और यहाँ पर चंद बातों को यहाँ की वंशावली में भी चंद लोगों की बातें भी यहाँ पर कही गई. And this is the last part of the genealogy from verse 12 after they were brought to Babylon, from that time to verse 16 till the birth of Christ. వీటన్నిటిలో కూడా దావీదు పరిపాలించిన కాలము యూదులలో ఇశ్రాయేలీయులలో అత్యంత మరి విలువైన కాలము, ప్రజలు శాంతిగా దేవుని యొక్క పరిపాలన జరిగిన కాలముగా మనము చూడవచ్చు. और यहाँ पर हम देख सकते हैं इन सारी बातों में जिस समय में दाऊद का राज्य था और दाऊद वहां की राज्य का पालन कर रहा था, वो पालन का समय बहुत ही शांतिपूर्ण और परमेश्वर के डर भय मानते हुए लोग बहुत ही शांति और समाधान के साथ रह रहे थे. Among all this generation we see that King David, when he ruled the nation, all the nation was at rest, and they were having the God's presence of God in midst of them. ప్రభువు సమయం అనుమతిస్తే ఇంకెప్పుడైనా కూడా, ఎందుకంటే ఇప్పుడు మనం సమయము ఇది చాలా పెద్ద విషయము, సబ్జెక్ట్ అది మనము లోతుగా వెళ్ళటానికి కూడా సమయం చాలదు, అనుమతించదు. కాబట్టి మనము దీనిలో ఉన్న ప్రాముఖ్యమైన కొన్ని పేర్లను మాత్రమే ఈ సమయంలో చూడడానికి ప్రయత్నం చేస్తాం. और यहाँ पर इस बात पे या इस अंश पर ध्यान मनन करने के लिए हमें समय काफी नहीं होगा, क्योंकि ये बहुत बड़ा अंश है. यहाँ पर बहुत सी बातें लिखी गई, अगर परमेश्वर इच्छा हो तो हम कभी और इसके बारे में ध्यान मनन करेंगे. लेकिन यहाँ से चंद लोगों को जो प्रामुख्य बातें हैं, प्रामुख्य लोग हैं, उनकी बातों को हम लेकर आज ध्यान करेंगे. To meditate about all and everyone, it will be difficult, and the time also doesn't permit us. But today, in future, if it is God's will, we meditate all those things. But today, we will meditate upon some names from this portion. ఏది ఏమైనప్పటికీ యేసు ప్రభు వారి యొక్క జన్మ ఒక ప్రత్యేకమైన విధానములో జరిగిన జన్మగా మనం చూడగలం. यहाँ पर बातें जो भी हो रही है, हम ये कह सकते हैं कि प्रभु यीशु मसीह का जन्म बहुत ही एक प्रामुख्य और प्रत्येक रीति से हुआ कहकर हम ये बात कह सकते हैं. Whatever may be the situation or circumstances, we see the birth of Lord Jesus Christ was a very special one. ఈ వంశావళిలో, మత్తయి సువార్తలో వ్రాయబడిన వంశావళిలో మనము 5 స్త్రీలను కూడా చూడవచ్చు.
और यहाँ पर मत्ती सुसमाचार में जो वंशावली लिखी गई है, इस मत्ती सुसमाचार की वंशावली में 5 स्त्रियों के बारे में भी हम पढ़ सकते हैं। The genealogy which Matthew has mentioned in chapter 1, we see about 5 women. ఈ 5 స్త్రీలను గురించి మనము త్వరగా చూడక ముందు ఈ పటములో ఒకసారి చూసిన తర్వాత మనం ముందుకు వెళ్ళిపోతాం. और इस 5 स्त्रियों के नाम देखने से पहले, इनके बारे में देखने से पहले आइए यहाँ पर अपने स्क्रीन पर एक वचन को देखते हैं. Before meditating about those 5 women, shall we look into the slide which is in the screen. ఈ కుడి ప్రక్కన ఉన్న ఈ పేర్లలో లూకాసు వార్త 3వ అధ్యాయము 23వ వచనం, అక్కడ నేను క్వశ్చన్ మార్క్ అని పెట్టాను. అక్కడ మరి యోసేపు అని ఉంటుంది, కాబట్టి యోసేపు భార్య మరియా అని మనం చూడగలము. ఆ తర్వాత 31వ వచనంలో నాతాను కనబడతాడు. ఈ వరుసలో మనం వెనక్కి వెళ్ళినట్లయితే దావీదు, అబ్రహాము, ఆదాము, ఈ వరుస మనకు కనబడుతుంది లూకాసు వార్తలో. और यहाँ पर हम देख सकते हैं लूका समाचार 3 अध्याय के 23 वचन में वहां पर एक क्वेश्चन मार्क की तरह रखा गया है, क्योंकि वहां पर यूसुफ का नाम लिखा गया, यूसुफ की पत्नी मेरी है कहकर देख सकते हैं. और इसी तरह लूका की 3 अध्याय के 31 वचन में नातान का नाम वहां पर लिखा गया है, जहां पर इसके बारे में अगर हम नातान के वंशावली या उसके पूर्वज के बारे में देखते हैं तो दाऊद और अब्राहम और आगे चलकर कई नाम लिखे गए. If we see in the right side of the portion, it's written in Luke's Gospel chapter 2 and verse 23, it's written about Joseph, the son of Joseph, which we can interpret as Mary as his wife. And from there we see in verse 31 about Nathan. And if we go above, it brings us to David, and from David to Abraham, and from Abraham to Adam. ఆ తర్వాత ఈ ఎడమ ప్రక్కన ఈ స్లైడ్ కి ఎడమ ప్రక్కన ఈ పేర్లు మనం చూసినట్లయితే ఇక్కడ యోసేపు కనపడతాడు. ఆ తర్వాత సొలొమోను మనం ఇందాక చూసాము, సొలొమోను తండ్రి దావీదు, అబ్రహాము, ఆదాము, ఈ వంశావళి మనకు కనబడుతుంది. అయితే మత్తయి సువార్తలో అబ్రహాము వరకు మాత్రమే ఉంటుంది. यहाँ पर हमारे दाहिने हाथ पर हम देख सकते हैं, यहाँ पर यूसुफ का नाम लिखा गया है मत्ती का समाचार 1 अध्याय के 16 वचन के अनुसार. उसके ऊपर हम देख सकते हैं सुलेमान के बारे में, और सुलेमान के जो पिता दाऊद है, और दाऊद अब्राहम की वंशावली. इस तरह से हम देख सकते हैं जहां पर ये मत्ती के सुसमाचार में ये बातें लिखी गई. And we see in the left portion of the slide, in Matthew's Gospel chapter 1 and verse 16, Joseph's name is mentioned there. And if we go a little above, Matthew's Gospel chapter 1, 6 and 7, Solomon's name we can see. And from there, from David to Abraham. In Matthew's Gospel, it stops here with Abraham. ఈ విధముగా ఈ వంశావళులు అర్థం చేసుకోవచ్చు. చాలా లోతైన సంగతులు ఈ వంశావళిలో ఉన్నాయి, కానీ ప్రభు అనుమతించినప్పుడు వీటిని చూడవచ్చు. ఈ దినమైతే మనము ఇక్కడ రాయబడిన సహోదరుల స్త్రీల పేర్లు మాత్రం చూద్దాం. तो इस तरह से इस वंशावली के बारे में कहीं बातें लिखी गई है और कहीं बातें हम समझ सकते हैं, लेकिन परमेश्वर की इच्छा हो तो आने वाले दिनों में हम इसके बारे में ध्यान मनन करेंगे. आज के लिए आया हम इस 5 स्त्रियों के बारे में जहां पर लिखा गया उनके बारे में हम देखेंगे. In this portion we see in this genealogy many precious and important aspects are there which we can. దేవుని వాక్యములో ఎవరైనా పేర్లు రాయబడ్డాయి అంటే తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు వారిని అక్కడ ఉదాహరిస్తేనే అక్కడ ఆ పేర్లు రాయబడతాయి. पवित्र शास्त्र में अगर किसी की नाम लिखा गया है तो पवित्र आत्मा का जो प्रेरेपण के द्वारा या पवित्र आत्मा की अगुवाई के द्वारा ही प्रेरेपण होकर लिखे गए. శామ్యూయల్ చెప్పండి, మీరు వినపట్లేదు. మ్యూట్ లో పడండి. రైట్, ఓకే. ఇప్పుడు మత్తయి సువార్తలో వ్రాయబడిన ఈ పేర్లు మనం గమనించినట్లయితే మొట్టమొదట 3వ వచనంలో యూద తామారునందు పెరెస్సును కనెను. పెరెస్సు అనే మాట, ఇక్కడ తామారు అనే ఒక స్త్రీని చూస్తాం. और यहाँ पर एनो वचन माना 3వ వచనం. मत्ती का सुसमाचार 1 अध्याय के 3 वचन में यहाँ पर हम एक स्त्री के बारे में हम देख सकते हैं जिसका नाम है तामार. यहूदा और तामार से
कहकर यहाँ पर देख सकते हैं। And in verse 3, we see the first name of a woman about Tamar. And Judah begot Perez and Zerah of Tamar. 5వ వచనములో రాహాబు అనే స్త్రీని చూస్తాం. और 5वें वचन में यहाँ पर और एक नाम हम देख सकते हैं, राहाब कहकर। 5th verse, we can see one more name about Rahab. 5వ వచనంలోనే రూతు అనే స్త్రీని చూస్తాం. और इसी 5 वचन में हम और एक नाम भी देख सकते हैं, वो है रूत। One more name in the same 5th verse about Ruth. 6వ వచనములో ఉరియా భార్యగా నుండిన ఆమె అని వ్రాయబడింది. ఆమె అంటే బెత్షెబా. और 6 वचन में हम देख सकते हैं कि और दाऊद के सुलेमान उस स्त्री से उत्पन्न हुआ कहकर यहाँ पर उरिया कहकर यहाँ पर उरिया की पत्नी कहकर यहाँ पर लिखा गया, लेकिन यहाँ पर स्त्री का नाम हम देख सकते हैं बेत्शेबा। And in verse 6 we see David the king begot Solomon of her that had been the wife of Uriah. The wife of Uriah means Bathsheba. అలాగే 16వ వచనములో యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. కాబట్టి ఇక్కడ మరియా అనే మాట చూస్తాం. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఆమె అంటే మరియా. और यहाँ पर हम देख सकते हैं 16 वचन में कि याकूब से यूसुफ उत्पन्न हुआ जो मरियम का पिता था, और मरियम से यीशु मसीह का जन्म हुआ कहकर यहाँ पर देख सकते हैं। यहाँ पर अगर उस स्त्री के बारे में कहा, मतलब यहाँ पर हम देख सकते हैं वो मरियम है। And we see in verse 16 about Mary, as it is written, Jacob begot Joseph, the husband of Mary, of whom means it was Mary, Jesus born, who is called Christ. కాబట్టి వంశావళి అంతా కూడా మనం ఆలోచన చేస్తూ వచ్చాము. యేసు ప్రభు మరియకు జన్మించాడు అంటే పైన ఉన్న ఆ పేర్లు, వాళ్ళలో ఉన్న సహోదరులు స్త్రీల పేర్లు కూడా మనం చూసినట్లయితే దేవుడు వారిని కూడా ఎంచుకొని యేసు ప్రభు వారు ఆ వంశావళిలో ఆ వరుస క్రమములో జన్మించడానికి తాను అవకాశం తీసుకున్నట్లుగా అర్థమవుతుంది. और यहाँ पर हम देख सकते हैं कि प्रभु यीशु मसीह का जन्म मरियम के द्वारा हुआ था, लेकिन मरियम से आगे भी चंद स्त्रियों की यहाँ पर नामें लिखी गई है जो प्रभु यीशु मसीह ने उनके जन्म के लिए इस स्त्रियों का भी एक कारण की तरह यहाँ पर बताया जा रहा है। And we see in verse 16 that through Mary Jesus was born, and before Mary we see certain women whom Lord has chosen, and through that genealogy or generation our Lord took his birth in this world. ఈ స్త్రీలు కూడా మనము వారి యొక్క జీవితంలో పరిశీలించినట్లయితే వారు ప్రారంభములో వారి జీవితము అంత సరిగా లేకపోయినప్పటికీ ఆ తర్వాత దేవుడు వారిని అద్భుతంగా వాడుకున్న సందర్భాలు మనం చూస్తాం. और इन 5 स्त्रियों के बारे में अगर हम देख सकते हैं तो इन स्त्रियों की जीवन की शुरुआत या उनके जीवन में पहले शायद कई चीजें जो सही नहीं हो सकती या सही रीति से नहीं चली होगी, लेकिन बाद में जब प्रभु यीशु मसीह ने या परमेश्वर ने इनका इस्तेमाल किया तो ये स्त्रियां बहुत ही प्रभावित और बहुत ही प्रामुख्य स्त्रियों की तरह यहाँ पर बताया गया. Maybe the beginning of these women may not so be good according to the Lord, but Lord chose them, prepared them, and it was a great blessing to them. మొట్టమొదటి స్త్రీని మనం చూసినట్లయితే 3వ వచనములో తామారు అనే మాట చూస్తాము. और सबसे पहले स्त्री के बारे में अगर हम ध्यान मनन करते हैं कि 3रे वचन में जिस तरह से कहा गया कि तामर नामक की स्त्री को, the first woman, if we see in verse 3, it's about Tamar. తామారును గురించి ఆదికాండము 38వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. और इस तामर के बारे में उत्पत्ति का किताब 38 अध्याय में इस नाम के बारे में हम देखते हैं. And this woman we can see about Tamar in Genesis chapter 38. తామారు పేరు మనము పదే పదే లేక తరచుగా దేవుని వాక్యములో వినము. और इस तामर नाम इस पवित्र शास्त्र में, पवित्र बाइबल में कई बार ज्यादातर नहीं देख सकते हैं. And this name about this woman Tamar we don't read many times in the word of God. అయితే తామారు పేరు కూడా ప్రభువారు వాడుకొని తన వంశావళి
యేసు ప్రభు ఈ లోకంలో రావడానికి తామారు కూడా కారణమే, తామారు కూడా అలా ఆ వరుసలో ఉంది అని చెప్తున్నాడు. लेकिन यहाँ पर प्रभु यीशु मसीह ने उनके जन्म की वंशावली में या उनके जन्म के जो कारण की वंशावली है वहां पर तामर को भी परमेश्वर ने इस्तेमाल किया और इस प्रभु यीशु मसीह की जन्म की वंशावली में इनका भी नाम जोड़ा गया. Though she was not mentioned or not taken very often in the word of God, but still Lord chosen her, used her, and she was a source of the birth of Lord Jesus Christ. తామారు గురించి మనము ఒకవేళ మరి క్లుప్తంగా చూసినట్లయితే ఆది కాండము 38వ అధ్యాయము యూద 23వ వచనములో యూద మనలను అపహాస్యము చేసేదేమో, ఆమె వాటిని ఉంచుకొనిము, ఇదిగో నేను ఈ మేక పిల్లను పంపితిని, ఆమె నీకు కనబడలేదు అనెను. अगर तामर के जीवन के बारे में अगर चंद शब्दों से अगर हम देख सकते हैं तो इसी 38 अध्याय के 23 वचन में अगर हम देखते हैं तो यहाँ पर कहा गया कि तब यहूदा ने कहा, अच्छा वह बांध कर उसे उसके पास रहने दे, नहीं तो हम लोग तुच्छ गिने जाएंगे. देख मैंने बकरी का यहाँ बच्चा भेज दिया था पर वह तुझे नहीं मिली. The portion we read is from Genesis chapter 38 and verse 23. And Judah said, let her take them to her, lest we be ashamed, because behold, I have sent this kid, and thou hast not found her. 24వ వచనంలో నీ కోడలకు తామారు జారత్వం చేశాను, అంతేకాక ఆమె జారత్వం వల్ల గర్భవతి అనేది యూదాకు తెలుపబడెను. और 24 वचन में हम देख सकते हैं कि लगभग 3 महीने के बाद यहूदा को यह समाचार मिला, तेरी बहू तामर ने व्यभिचार किया है, वरन वह व्यभिचार से गर्भवती भी हो गई है. And in verse 24 we read, and it was told Judah, saying, Tamar thy daughter-in-law hath played the harlot, and also behold she is with child by harlotry. 26వ వచనంలో యూదా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలను ఆమెకి ఇయ్యలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఆమె ఎప్పుడూ ఆమెను కూడలేదు. और 26 वचन में हम देख सकते हैं यहूदा ने उन्हें पहचान कर कहा, वह तो मुझसे कम दोषी है, क्योंकि मैंने उसको अपने पुत्र शेलो से विवाह ना किया और उसने फिर भी कभी प्रसंग ना किया. Verse 26, and Judah acknowledged them and said, she hath been more righteous than I, because that I gave her not to Shelah my son, and he knew her again no more. ఇక్కడ ఈ సందర్భమును మనం గమనించినట్లయితే విశదంగా మనం చూడం, కానీ ఒకవేళ పాపంలో ఉన్నప్పటికీ ఆ తర్వాత మరి యోధా దృష్టిలో నీతిమంతురాలుగా కనబడినది. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆమెను జ్ఞాపకం చేసుకొని, మరోబడిన స్త్రీ అయినప్పటికీ జ్ఞాపకం చేసుకొని వంశావళిలోనికి తీసుకుని వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మ విధాములో వంశావళిలో ఆమె పేరు రాయించినట్టుగా మనం చూస్తున్నాం. शायद इस स्त्री के बारे में हम ज्यादा से गहराई से ध्यान मनन नहीं करेंगे, लेकिन शायद ये स्त्री शायद वह भूल चुकी भी हो सकती है, भूल गई भी हो सकती है, लेकिन पवित्र आत्मा की अगुवाई ने इस स्त्री को महान किया और यहूदा के द्वारा पवित्र माना गया और प्रभु यीशु मसीह की वंशावली या प्रभु यीशु मसीह जन्म की वंशावली में इस नाम को भी जोड़ा गया, इस स्त्री नाम को भी स्मरण में लाया गया. And we see here Tamar did a sin, but we see in the sight of Judah she was more righteous, and the Holy Spirit prepared her and brought her into the genealogy of Lord Jesus Christ. అలాగే రెండవ స్త్రీని మనం చూసినట్లయితే రాహాబు. और इसी तरह दूसरी स्त्री के बारे में अगर हम देख सकते हैं तो उस स्त्री का नाम है राहाब. The second woman we see about Rahab in verse 5. రాహాబును గురించి మనము పాత నిబంధనలో యెహోషువ పుస్తకము 2వ అధ్యాయంలో చూస్తాం. और राहाब के बारे में हम पुराने नियम में यहोशुआ का किताब 2 अध्याय में हम देख सकते हैं. In Joshua chapter 2 we can see about this woman Rahab. అయితే రాహాబు తాను మరి తన జీవితమే ఒక వ్యభిచార స్త్రీగా జీవించింది. और हम देख सकते हैं राहाब के जीवन के बारे में, राहाब ने अपने जीवन में एक वेश्या की तरह अपने जीवन को बिताया. And we can see the life of Rahab was the life of an harlot. అయినప్పటికీ ఒక సమయం వచ్చింది,
దేవుని ప్రజలకు సహాయం చేయడానికి ప్రభు ద్వారా ప్రేరేపించబడి వారికి సహాయం చేసింది. और वहां पर उस समय में इस तरह से एक समय का आसन हुआ था, वहां पर उसने परमेश्वर के द्वारा अगुवाई पाकर और परमेश्वर के सेवकों को या परमेश्वर की प्रजा को सहायता देने के लिए वो आगे बढ़ी. And a time had come in her life when God has spoken to her or encouraged her. She received those spies and helped those spies. యెహోషువ పుస్తకము 2వ అధ్యాయము 9వ వచనములో ఒక మాట అక్కడున్న వేగువారితో చెప్తుంది. और यहोशुआ का किताब 2 अध्याय के 9 वचन में हम देख सकते हैं कि वहां पर जो जासूस ने वहां की जगह को देखने के लिए आए थे, उनसे वो इस तरह से बात कह रही है. Joshua chapter 2 and verse 9, she speaks to the men who came as spies. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడిననియు నేను ఎరుగుదును. और हम देख सकते हैं इन पुरुषों से कहने लगी कि मुझे तो निश्चय है कि यहोवा ने तुम लोगों को यहाँ देश दिया है और तुम्हारा भय हम लोगों के मन में समाया है. And she said unto the man, I know that the Lord hath given you the land, and that your terror is fallen upon us, and that all the inhabitants of the land faint because of you. కాబట్టి తన వ్యక్తిగత జీవితంలో ఒక పాపముతో ఉన్న స్త్రీగా ఉన్నప్పటికీ దేవుని భయము ఉంది. మీ వలన మాకు భయం వస్తుంది, మీ దేవుని వలన మాకు భయం వస్తుంది, మా దేశ నివాసస్తులకు భయం వస్తుందని దేవుని గురించిన అవగాహనకు వచ్చిన స్త్రీగా మనం చూస్తాం. और हम देख सकते हैं ये स्त्री के बारे में जो पाप में अपने जीवन को बिता रही है, लेकिन इस पाप में रहते भी परमेश्वर की डर भय उसके मन में है. इसीलिए वो कह रहे हैं कि तुम्हारे परमेश्वर या तुम्हारे प्रभु का डर भय हमारे हृदय में है, इसीलिए हम सब घबराने लगे हैं, कहकर परमेश्वर की डर भय को वो बता रही है. Though this woman Rahab was living in sin, but she had the fear of God and the knowledge about God, and she says that Lord has given you this land, and your God's terror is fallen upon us, and we are all afraid and faint because of it. అందుకని రాహాబు మరి తప్పిపోయిన స్త్రీ అయినప్పటికీ ప్రభువును ఎరిగిన స్త్రీగా తాను జీవించింది. और हम देख सकते हैं राहाब स्त्री जो भटक गई सो स्त्री है, लेकिन परमेश्वर के द्वारा वो पहचाने गई और परमेश्वर के द्वारा दोबारा ले आई गई. Though Rahab, we can say that a woman of failure, but she was brought into the genealogy of Lord Jesus Christ. అలాగే 3వ స్త్రీని మనము చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో రూతును గురించి మనం చూస్తాం. और तीसरे स्त्री के बारे में हम देख सकते हैं मत्ती के सुसमाचार 1 अध्याय के 5 वचन में रूत के बारे में. We see about the third woman Ruth in Matthew's Gospel chapter 5 and chapter 1 and verse 5. రూతును గురించి మనము ఒక పుస్తకమునే రూతు పుస్తకము పాత నిబంధనలో చూడగలం. और पुराने नियम में इस रूत के नाम के एक पुस्तक ही लिखा गया, हम देख सकते हैं पुराने नियम में. And as we know that a book has been written about Ruth in the Old Testament. రూతు మోయాబీరాలు, అన్య స్త్రీ. और हम देख सकते हैं ये रूत स्त्री जो अन्य जाति से है, जो मोयाब से है ये. And this Ruth was a Gentile, and she was from Moabites. మరి తన ఇశ్రాయేలుడైన తన భర్తను కోల్పోవడం ద్వారా విధవరాలైంది. और उसका पति जो इस्राएलियों में से था, वह उसकी मृत्यु के बाद वह एक विधवा बन गई. And her husband, who was an Israelite, after her death she became a widow. అయితే మోయాబీరాలైనప్పటికీ అన్యురాలైనప్పటికీ నయోమి నమ్మిన దేవుని యందు తన భర్త యొక్క దేవుని యందు విశ్వాసం ఉంచిన కారణం చేత తాను కూడా నీతిమంతురాలుగా తీర్చబడింది. और रूत के बारे में हम देख सकते हैं वो अन्य जातियों से थी और मोयाब के प्रांत से गोत्र से थी, लेकिन उसकी सास नयोमी जिस परमेश्वर पर विश्वास रखी थी, वह भी उसी परमेश्वर पर विश्वास रखकर उसके संग थी. And we see though Ruth was a Moabitess from the land of Moab, but she was obedient to her mother-in-law Naomi, and thus she was blessed. కాబట్టి ప్రభువు ఆమెను కూడా జ్ఞాపకం చేసుకొని
మొయాబీరాలైన అన్య స్త్రీ అయినా కూడా వంశావళిలోనికి పట్టికలోకి తీసుకొచ్చాడు. और परमेश्वर ने इसको अपने स्मरण में ले आया। तो भी वो अगर अन्य जातियों में से थी, मोयाब के गोत्र से थी, और अन्य जाति में रहने के बावजूद भी परमेश्वर ने उसे स्मरण किया और प्रभु यीशु मसीह की वंशावली में उसे भी जोड़ा। In spite of all these things, God remembered her, though she was a Gentile and from a strange land, from Moab, but God remembered her and brought her into the genealogy. అలాగే 4వ స్త్రీని మనం చూసినట్లయితే 6వ వచనంలో బెత్షెబా కనబడుతుంది. और इसी तरह हम चौथे स्त्री के बारे में अगर हम देख सकते हैं कि मत्ती का सुसमाचार पहले अध्याय के 6 वचन में बत्शेबा के बारे में, and the fourth woman we see in verse 6 about Bathsheba. బెత్షెబాను గురించి మనము సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయంలో చూడగలం. और बत्शेबा के बारे में समूएल के किताब दूसरे समूएल के किताब 11वां वचन 11వ అధ్యాయం 11 अध्याय में देख सकते हैं. And about Bathsheba we can see in 2 Samuel chapter 11. దావీదు యొక్క యుద్ధ సమయంలో దావీదు ఇంట్లో ఉండటము, ఆ తర్వాత బెత్షెబాతో పాపం చేయటము, ఈ సంగతులను కూడా మనకు పరిచయమైనవి. और ये उसके पीछे जो बातें हैं हम सब जानते हैं. जब युद्ध का समय था तो दाऊद ने युद्ध को ना गया था, और ना जाने की वजह से जब वो अपने महल में था तो उससे एक पाप हो गया. ये बातें हम जानते हैं. And before all these things we see that when the kings go forth to the battle, David didn't go, he was in his home, and after that he sinned against Bathsheba. ఆ తర్వాత బెత్షెబా భర్త అయిన ఉరియా కూడా యుద్ధంలో చంపివేయబడటము, ఈ సంగతులన్నీ కూడా జరిగాయి. और उसके बाद हम ये भी बातें देखते हैं और जानते हैं कि युद्ध में बत्शेबा का पति उरिया का भी मृत्यु हो जाती है. And we see that the husband of Bathsheba, Uriah, he also died in the battle. అయినప్పటికీ ప్రభువు మరి బెత్షెబాను దావీదును బట్టి జ్ఞాపకం చేసుకొని, ఆ తర్వాత బెత్షెబాకు పుట్టిన కుమారుడు సొలొమోనుకు రాజ్యమును అనుగ్రహించి దావీదు యొక్క వారసునిగా ఆ వంశావళిలోనికి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. और दाऊद की पत्नी होने के नाते परमेश्वर ने बत्शेबा को भी अपने स्मरण में ले आया, और स्मरण में ले आकर उसके पुत्र सुलेमान दाऊद को स्मरण में रखते हुए दाऊद के द्वारा जन्म हुए सुलेमान को दाऊद के राज को बाद में सौंपा गया. In spite of all these things, God remembered Bathsheba because of David, and through David, Bathsheba conceived Solomon, whom God has given the kingdom of David to him, and brought Bathsheba in the genealogy of Lord Jesus Christ. బెత్షెబాను గురించి ఎందుకు తాను తప్పిపోయిన స్త్రీ అని చెప్పవచ్చు అంటే, మరి ఉరియా మరణము నిందుతాడని దావీదు యొక్క ప్రణాళికలు దగ్గరగా ఉండి ఎరిగిన స్త్రీ అయినప్పటికీ మరి తన భర్తకు తాను తెలపలేదు, కాబట్టి తన కుటుంబ జీవితంలో తప్పిపోయిన స్త్రీగా చూస్తాం. और यहाँ पर हम देख सकते हैं कि बत्शेबा के बारे में कि वो भी पाप में गिनी जाती है, क्योंकि जब दाऊद के द्वारा जो योजना बनाई जा रही थी कि उसके पति उरिया को किस तरह से मार देना चाहिए कहकर जब उसने योजना बना रहा था, उस योजना को वो जानते हुए भी अपने पति को ये समाचार नहीं पहुंचा सकी, इसके लिए उसे भी पापियों में गिना गया. We see Bathsheba, we can see that she was a fallen woman, because after knowing that David had made a plan to kill her husband Uriah in the battle, but she, as a family, she has fallen by not informing him. కాబట్టి తప్పిపోయిన స్త్రీ అయినప్పటికీ తర్వాత కాలంలో దావీదు ఆమె నిమిత్తమై ప్రార్థన చేస్తుంటాడు. మరి ప్రభు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు, సొలొమోను అనుగ్రహించాడు. దావీదు యొక్క వారసునిగా తర్వాత తరముగా సింహాసనంలోనికి సొలొమోనునే తీసుకుని వచ్చాడు. और हम देख सकते हैं बत्शेबा ने पाप में गिर गई सो स्त्री की तरह हम देख सकते हैं. शायद उसके बाद में बत्शेबा के बारे में दाऊद ने प्रार्थना की होगी, माफी मांगी होगी. परमेश्वर ने दाऊद के द्वारा उसको स्मरण में ले आया, उसके द्वारा पुत्र उत्पन्न हुआ और सुलेमान का जन्म हुआ, और दाऊद का राज सुलेमान को बाद में सौंपा गया. Though she was looked as a fallen woman and with many shortcomings, but
maybe after all these things happened, David prayed for her, and God blessed her with a son Solomon, and through Solomon, God had handed over the throne of David to him. అలాగే ఇప్పుడు 5వ స్త్రీని మనము దేవుని వాక్యంలో చూసినట్లయితే 16వ వచనము మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనములో మరియా కనబడుతుంది. और 5वें स्त्री के बारे में अगर हम देख सकते हैं तो इसी मत्ती सुसमाचार के पहले अध्याय के 16 वचन में यहाँ पर हम देख सकते हैं प्रभु यीशु मसीह की माँ मरियम के बारे में. And the fifth woman we see in Matthew's Gospel chapter 1 and verse 16 about Mary. మరియా పైన చెప్పబడిన వారందరిలోకెల్లా చాలా నమ్మకస్తురాలు అని మనము తన జీవితాన్ని బట్టి గమనించవచ్చు. और मरियम के जीवन के द्वारा, उसकी जीवन की चाल चलन के द्वारा हम ये कह सकते हैं कि इसके ऊपर जितने भी स्त्रियों के नाम हमने देखे हैं उन सब से ये मरियम बहुत ही धार्मिक चाल चलन की थी कहकर हम कह सकते हैं. Through the life of Mary, what she has led, we can see that she was a faithful woman among all the women what we have seen before. అందుకనే నమ్మకస్తురాలైన స్త్రీ తన జీవితమును, తన యవన జీవితమును ఎంతో చక్కగా కాపాడుకుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మరియను ఎంచుకున్నాడు. అలాగే దేవుడు తన ప్రణాళికలో, అనాది సంకల్పములో మరియను ఉంచుకొని మరియ గర్భములోనికి దేవుడు ప్రభువారే యేసుక్రీస్తు ప్రభువారు తాను ఇమిడి ఈ లోకంలోనికి లోక రక్షకుడుగా వచ్చాడు. और हम देख सकते हैं कि मरियम के बारे में जिसका जीवन की शैली या जीवन की चाल चलन बहुत ही धार्मिक और विश्वास पूर्ण था, क्योंकि उसने अपनी जवानी के दिनों में बहुत ही बचावत के साथ और बहुत ही विश्वास के साथ बिताया. इसीलिए पवित्र आत्मा ने उसे चुन लिया था, क्योंकि उसके गर्भ के द्वारा ही प्रभु यीशु मसीह इस संसार में आए. We see Mary in her youth life also. She protected herself, led a faithful life, because of which God has chosen her, and Lord Jesus Christ came into her womb, and through her womb he came into this world. అయినప్పటికీ మరియా మరి ప్రభు జన్మించిన తర్వాత ప్రభువుని గురించి మాట్లాడుతూ, ప్రభువును స్తుతిస్తూ, నేను ధన్యురాలనయ్యాను, యేసు ప్రభు నా గర్భంలో జన్మించడం వలన, నా గర్భంలో రావడం వలన నేను ధన్యురాలనయ్యాను అని చెప్పి తాను పాట పాడుతుంది. और इसी तरह से जब प्रभु यीशु मसीह उसके गर्भ में आए हैं, उसके गर्भ के द्वारा जब प्रभु यीशु मसीह का जन्म हुआ, तब वो प्रसन्न होकर इस तरह से गीत गा रही है और कह रही है कि प्रभु यीशु मसीह के जन्म के द्वारा मेरा जन्म धन्य हो गया और मैं धन्य हो गई कहकर वो गीत गा रही है. And when she came to know about that she was conceived by Holy Spirit, and Lord Jesus Christ, the Savior of the world, is going to come through her womb, she blessed the name of God, and she worshipped and glorified and was singing a song of worship. లూకాసు వార్త 1వ అధ్యాయము 46వ వచనములో ఈ పాట పాడుతుంది. और लूका का सुसमाचार पहले अध्याय के 46 वचन में इस तरह से वो कहकर गीत गा रही है. Luke's Gospel chapter 1 and verse 46, she is magnifying, glorifying the Lord. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. కాబట్టి యేసు ప్రభువారు తనకు రక్షకుడుగా మరియా అంగీకరించింది. और यहाँ पर वो कह रही है कि प्रभु यीशु मसीह के जन्म के द्वारा परमेश्वर ने उसे उद्धार दिया है और उसे प्रसन्न किया है, आशीष दिया कहकर. And she says in verse 48, for he hath regarded the low estate of his handmaid, and he has, my spirit hath rejoiced in my God, my Savior. So she accepted Lord Jesus Christ as her personal Savior. ఈ 5 స్త్రీలు ఇక్కడ ఉదాహరించబడిన వంశావళిలో వ్రాయబడిన స్త్రీలను మనం గమనించినట్లయితే, వీరిలో 4 మరి అన్య స్త్రీలుగా లేక అన్య స్త్రీలుగా కనబడతారు. మరియు మరియా తాను యూదురాలుగా కనబడుతుంది. और यहाँ पर जो 5 स्त्रियों के बारे में हमने ध्यान मनन किया, इस वंशावली में जिस 5 स्त्रियों के नाम लिखे गए, उनमें से 4 स्त्रियों के बारे में अगर हम देख सकते हैं, वह अन्य जातियों में से आए कहकर, और मरिया को हम यहाँ पर देख सकते हैं एक विश्वासी के रूप में यहाँ पर देख सकते हैं. And among the 5 women what we have seen, all the 4 we see as they have come from the Gentiles, but Mary was a Jew. అలాగే పైన వ్రాయబడిన 4 అన్య స్త్రీల్లో కూడా 3
వారు బాహటముగా పాపములో ఉన్నవారు అయినప్పటికీ ప్రభు వారిని కరుణించాడు. అలాగే వంశవళిని తీసుకొచ్చాడు. తర్వాత రూతు నమ్మకంగా జీవించింది. ప్రభు మోయాబీరాలైనా కూడా ఆమెను కూడా తన వంశావళిలో తీసుకొచ్చాడు. और इन 4 स्त्रियों में से भी अगर हम 3 के बारे में अगर हम देख सकते हैं तो ये 3 स्त्रियां बाहिक रूप से भी पाप में अपने जीवन को बिता रहे थे, और इनमें से अगर हम एक स्त्री रूत को अगर हम देख सकते हैं तो वो बहुत ही विश्वास थी और परमेश्वर के डर भय रखते हुए पवित्र जीवन वह बिता रही थी. Among those 4 Gentile women, what we have seen, 3 were in sin, but still Lord had mercy upon them and brought them under his genealogy. But Ruth, we see she was very faithful, and that though she was a Gentile, she was faithful, and Lord also blessed her and brought her into his genealogy. మరియా చెప్పిన మాటను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నా ఆత్మ నా రక్షకుడైన నా దేవుని యందు ఆనందిస్తుంది అనే మాటను జ్ఞాపకం చేసుకుంటే మరియకు కూడా రక్షకుడు అవసరమైంది. और यहाँ पर हम देख सकते हैं कि मरियम कह रही है इस तरह से कि मेरे प्राण प्रभु की बड़ाई करती है और मेरी आत्मा का उद्धार करने वाला है कहकर कह रही है. तो इस बात के द्वारा हम ये समझ सकते हैं कि यहाँ पर मरियम को भी उद्धार की आवश्यकता है. And as Mary was magnifying and glorifying God when she said, "My spirit hath rejoiced in God, my Savior," means Mary also had the need of a Savior and salvation. ఈ ఐదుగురు కొరకై వ్రాయబడిన ఈ మాటలు మరువబడిన స్త్రీ, తప్పిపోయిన స్త్రీ, మరి అన్య స్త్రీ, అలాగే పడిపోయిన స్త్రీ, నమ్మకస్తురాలు అనే ఈ మాటలు మరి మన వ్యక్తిగత జీవితమునకు సంబంధించినవి కూడా కనబడుతున్నాయి. और यहाँ पर इन 5 स्त्रियों के बारे में जो बातें कही गई है कि एक स्त्री जो भूल चुकी थी या उसे भुला चुके हैं कहकर, या एक स्त्री जो गिर गई है कि अपने जीवन से गिर चुकी है, और एक स्त्री जो अन्य जातियों में से है, और दूसरी स्त्री के बारे में हम देख सकते हैं कि वो भी अपने जीवन में गिरी हुई जीवन जी रही है कहकर, और एक स्त्री के बारे में हम देख सकते हैं जो विश्वास स्त्री है कहकर. और इन सारी स्त्रियों के बारे में अगर हम देख सकते हैं तो ये सारी बातें हमारे जीवन को भी दर्शाता है. And these 5 women are speaking about 5 things: the forgotten woman, the life of a failure woman, a foreign woman, the fallen woman, and the faithful woman. All these things resemble with our lives also. మనము కూడా ఒకప్పుడు అన్యులమే, అలాగే మరోబడిన వారము, జీవితంలో తప్పిపోయిన వారము, పడిపోయిన వారము. మరియకు నమ్మకంగా ఉన్న మరియకే ప్రభు అవసరమైతే మరి మనకెంత ప్రభు ఇంకా అవసరం. और हमारे जीवन के में भी अगर हम देखते एक बार हमारे जीवन में अगर हम जांच कर परख कर देख सकते हैं तो हम भी हमारे जीवन में भूल चुके हैं, हम भी अन्य जातियों में से है, हम भी पाप में गिरे हुए से जीवन को जी रहे हैं, और हम भी एक पाप में गिरे हुए जीवन को जब बिता रहे हैं. और मरियम जो विश्वास के साथ रहते हुए भी उसे उद्धार की आवश्यकता है, तो हमारी स्थिति किस तरह से है? Our lives also were once upon a time, or maybe we are living in these experiences like forgotten, failure, foreign, and fallen. We see the faithful woman Mary, she needed a savior and salvation. How much more we living in this fallen, forgotten, and failure life, we need a savior in our lives. పాత నిబంధనలో ఎంతో మంది స్త్రీలు ఉన్నారు, కానీ వారందరి పేర్లు వ్రాయబడలేదు. ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మీరు 5గురిని ఎంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. हम पुराने नियम में हम देख सकते हैं कि कई स्त्रियों के नाम वहां पर कहे गए हैं, लेकिन पवित्र आत्मा उन स्त्रियों के नाम को नहीं चुना है, लेकिन सिर्फ इन 5 स्त्रियों के नाम ही चुनकर पवित्र शास्त्र में लिखा. We see in the Old Testament there were very many women, but Lord has chosen only these women, and their names were Lord has chosen them. ఎవరైతే యేసు ప్రభువును అంగీకరించారో, ఎవరైతే జీవితంలో కలిగి ఉన్నారో వారు తప్పకుండా జీవ గ్రంథములో వారి పేర్లు రాయబడతాయి. और जो भी प्रभु यीशु मसीह को उद्धार करता है कहकर ग्रहण किए हैं और विश्वास के साथ परमेश्वर के ऊपर विश्वास के साथ जी रहे हैं, तो उन सारे लोगों के नाम इस जीव ग्रंथ में लिखा जाएगा. All those who have received Lord Jesus Christ as their savior, and those who are living a life of victory, their names will be in the Lamb's book of life.
మా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనములో జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను అతని దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. और प्रकाशित वाक्य 3 अध्याय के 5 वचन में हम ये बात को पाते हैं कि जो जय पाए उसे इस प्रकार श्वेत वस्त्र पहनाया जाएगा और मैं उसका नाम जीवन की पुस्तक में से किसी रीति से ना काटूंगा, पर उसका नाम अपने पिता और उसके स्वर्गदूतों के सामने मन लगाऊंगा. And we read in Revelation chapter 3 and verse 5, he that overcometh, the same shall be clothed in white raiment, and I will not blot out his name out of the book of life, but I will confess his name before my Father. ఈ 5 స్త్రీలు వారు బలహీనులే అయినప్పటికీ ప్రభువును ఎరిగారు కాబట్టి ప్రభువు ద్వారా బలము పొంది తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారన్న అనుభవంలోనికి రాగలిగారు. और इन 5 स्त्रियों के जीवन के बारे में अगर हम देख सकते हैं तो उनके जीवन में ये कमजोर स्त्रियां थी, लेकिन इन्होंने परमेश्वर को जाना है, परमेश्वर का ज्ञान रखे हैं, और जिस तरह से जो लोग परमेश्वर के ज्ञान रखते हैं वो हियाव बांध कर महान और बल कार्य करते हैं. Though all these women were very weak, but because they have accepted the Lord, they have been strong and did great exploits, as we read in Daniel chapter 1 and verse 32. But the people that do know their God shall be strong and do exploits. So through them, Lord has done great and mighty things. అలాగే మన జీవితంలో కూడా బలహీనులము, తప్పిపోయిన వారము, అనేక సార్లు ప్రభువుకు దూరంగా జీవిస్తున్న వారము, యేసు ప్రభువుని అంగీకరించాము అని మనం చెప్పుకుంటూ అనేక సార్లు పతన స్థితిని కలిగిన వారము అయినప్పటికీ ప్రభువు రక్తం క్రిందికి వచ్చినట్లయితే, మరి ప్రభువు దగ్గర సన్నిధికి వచ్చినట్లయితే ఆయన మనల్ని క్షమించి సమస్త దుర్నీతి నుండి కడిగి పవిత్రపరిచి యోగ్యులుగా చేసి ఆ జీవ గ్రంథములో మన పేర్లు లిఖించే అనుభవం తీసుకొస్తాడు. और हमारे जीवन में भी कई बार हम गिर चुके हैं, कई बार पाप से हम जी रहे हैं, पर में हम कहते हैं कि प्रभु यीशु मसीह का उद्धार हमने पाया है, प्रभु यीशु मसीह को हम जानते हैं कहकर कहते हैं, फिर भी पाप के जीवन में हम जी रहे हैं, एक पतन की जीवन जी रहे हैं. अगर प्रभु यीशु मसीह की लहू में आकर अगर हम पश्चाताप होकर उनके लहू में दोबारा हम धुले जाएंगे और उनके सामने हम पश्चाताप होंगे, तो प्रभु कह रहे हैं, परमेश्वर कह रहे हैं कि उस जीवन के किताब में, वह जीवन के पुस्तक में हमारे नाम वो दोबारा लिखेंगे. Though we have accepted our Lord as our Savior, but many times we are fallen, we are leading a failure life, we are leading a separated life, but still when we come unto him, when we confess, our Lord is going to restore us, and he will give us the experience that our names are written in the Lamb's book of life. ఏ విధముగా వీరు ప్రత్యేకమైన స్త్రీలుగా ఎంచబడ్డారో మన జీవితంలో కూడా ప్రభువు కొరకు ప్రత్యేకమైన వారముగా ఎంచబడగలం. और जिस तरह से इन 5 स्त्रियों को यहाँ पर महत्वपूर्ण रीति से या प्रत्येक रीति से उन्हें दर्शाया गया, बताया गया, इसी तरह हमारे नाम जब प्रभु यीशु मसीह के द्वारा उस जीवग्रंथ में लिखे जाते हैं तो हमें भी इसी प्रत्येक रीति से हमें दर्शाया जाएगा या बताया जाएगा. As these women were seen as a special woman in our lives also through our Lord, when our names are written in the Lamb's book of life, we shall also be treated as special children of his. ఈ స్త్రీలు యేసు ప్రభువు లోకంలోనికి రావడానికి కారకులైతే మనము యేసు ప్రభువును ఈ లోకములో మోసుకుని వెళ్లే వారముగా, ఆయన సువార్తను మోసుకుని వెళ్లే వారంగా ప్రభువు మనల్ని సిద్ధపరచాలని కోరుతున్నాడు. और जिस तरह से इन 5 स्त्रियों को ये महत्वपूर्णता दी गई है कि इन 5 के द्वारा कारण बनाया गया या प्रभु यीशु मसीह के जन्म के कारण इन्हें बताया गया है या वंशावली में जोड़ा गया है इस धरती पर उन्हें ले आने के लिए, अगर हम जो प्रभु यीशु मसीह को जानते हैं, जो प्रभु यीशु मसीह को स्वीकार किए हैं, हमें ये बोझ दिया गया है कि प्रभु यीशु मसीह को सुसमाचार के द्वारा बांटते हुए इस संसार में ले जाने की. As through this woman Lord has come into this world, now it is for us to bear this gospel or our Lord Jesus Christ and to spread his good news of gospel to the world. అలాగున ప్రభు కొరకు ప్రత్యేకమైన వారంగా జీవిస్తూ ప్రభువుని ఈ లోకములో మనము మోసుకుని వెళ్లే వారంగా ఉంటకు ప్రభు మనకు సహాయపడుగాక. और इसी तरह से परमेश्वर हमें सहायता करे कि परमेश्वर को हमें इस धारण कर कर उनके बोझ हमें लेते हुए इस धरती में या इस संसार में उनकी सुसमाचार को हमें ले जा सके, इस तरह से परमेश्वर हमें अगुवाई देकर सहायता करे. Lord may guide us and lead us and help us
to bear our Lord Jesus Christ in our lives and to spread the good news of gospel and to be a special children unto him. ప్రార్థన చేసుకున్నాం. प्रार्थना करेंगे. Shall we pray? ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, యేసు ప్రభు నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాం. మరి యేసు ప్రభు వారి యొక్క వంశావళిని గురించి కొన్ని విషయాలు మేము ధ్యానం చేయడానికి, ఆ వంశావళిలో రాయబడిన ఒక 5 స్త్రీలు, ప్రత్యేకంగా రాయబడిన స్త్రీల గురించి కూడా మేము ధ్యానం చేయడకై మాకు అనుగ్రహించిన కృపను బట్టి వందనములు తండ్రి. వారి వలె మేము కూడా ఎంతో దౌర్భాగ్యులము, పాపములు ఉన్న వారము, తప్పిపోయిన వారము, ఏమాత్రము మంచి లేని వారము, మంచి వారముగా ఉన్నామనుకుంటున్న వారము. అయితే యేసు ప్రభు మా అందరి కొరకై, వారి కొరకై జన్మించాడు. మా కొరకై మీరు జన్మించినందుకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ యొక్క జన్మ ద్వారా లోకమునకు రక్షణ, మా పాపములకు మరి క్షమాపణ, ఈనాడు మేము రక్షించబడిన అనుభవంలో మా పేర్లు జీవగ్రంథములో వ్రాయబడే అనుభవంలోనికి మీరు తీసుకుని వచ్చినందుకు వందనములు చెల్లిస్తున్నాం. పిలిచిన యొక్క గొప్ప కృపను బట్టి వందనములు తండ్రి. ఎంతో మంది ఉన్నారు, కానీ కొద్ది మంది పేర్లు మాత్రమే మీ వాక్యంలో వ్రాయబడ్డాయి, మీ వంశావళిలో వ్రాయబడ్డాయి. అలాగే ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు, కొద్ది మంది పేర్లు మాత్రమే జీవగ్రంథములో వ్రాయబడుతున్నాయి. అయితే ఆ జీవగ్రంథములో మా పేర్లు కూడా లిఖించబడాలని మీరు కోరుతున్నారు. అలాంటి జీవితం మేము జీవిస్తూ జయ జీవితం కలిగి యాత్రా జీవితంలో ముందుకు సాగుటకు, వచ్చే సంవత్సరం కొరకాయ సిద్ధపడటకు, తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యం చేస్తారన్న వాగ్దానము మా జీవితం నెరవేర్చబట్టకు సహాయపడమని, చెప్పబడిన మాటలు దీవించమని, రాత్రి మంచి విశ్రాంతి దయచేయండి. రేపు పరిచయ కొరకాయ సిద్ధపరచమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము చేరువచ్చిన మనకందరికీ, సర్వలోకములోని పరిశుద్ధులందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.